ఎడికోదామన్నా కార్ తొక్కితే గోవాలు ఉండాలిరా ఇవే తగ్గించుకుంటే మంచిది. పోనీనా ఎవడమని ఆపుతాడు. పైసలు ఉన్నాయా అన్న? ఉన్నాయిరా. ఎన్ని? నా దగ్గర 100 రూపాయలు, వీని దగ్గర 1000 రూపాయలు, నీకు 10,000. 10,000 ఎటు తిరిగి నాకే బొక్క పెట్టురి. నీకే మళ్ళా పెట్టేది బొక్క అనివే కదరా నువ్వు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అదంతా కాదు కానీ గమ్ము నీలోఫర్ వండి చాయ్ తాగిపిస్తా. నిలోఫర్ చాయ్ ఓకే ఓకే ఫైన్. చాయ్ ఓకే. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. పోదామారా? చెలవు అన్న చెప్పరా. నడుపుతానా కారు? నీకు అసలే కాళ్ళు అందవు. పొట్టోడికి దోలు తీరిపోయింది. సరే కూర్చో. ఎందుకన్నా ఎప్పుడు నేను అడిగిన కారు అయ్యారు అసలు ఆపేసి నేను దిగిపోతా ఇంటికి పోతాను. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. బండి అయితే ఆపనరా. దిగుతా అంటే దిగేసాయి. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. దుంకురా. ఏమిటి అన్న? నాకు తెలుసురా నీకు అంత సీన్ లేదని. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అన్నా చెప్పురా. నాకు కాళ్ళు కూడా అందుతాయి. నేను డ్రైవ్ కూడా మంచి చేస్తా. ఏం చేద్దామంటావు మరి? కార్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా జుట్టుని ఇట్లా అనుకుంటున్నావు. నువ్వు ఇక్కడ కూర్చొని కార్ నడుపుతావా జుట్టుని అనుకుంటావా? ఇక్కడనే కూర్చో, కంఫర్ట్ గా జుట్టుని అనుకుంటావు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఆ జుట్టు అడ్డం వచ్చింది. ఏంది ఇప్పుడు అడ్డొచ్చిందని జుట్టుని ఏమైనా చేస్తావారా? 7 కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. అరే శివ, కారు ఉంది బ్రా. కౌశిక్ తాగుదాం. ఎవరు మీరు? 1000 రూపాయలతో కారు కొంటారా మీరు? ఇంకొక పని చేయండి, నా దగ్గర ఉంది ఈ 1000 రూపాయలకి కారు వస్తుంది. ఆ నడుపుతాడు కాళ్ళు అందకపోయినా ఇది అందుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పొట్టుకున్న సరిపోదు. ఇద్దరు పోండి కార్లు. దుంకమన్నా దుంకుతా. దూకురా. తెలుసురా మీ ఇద్దరికి అంత లేదని. సరే కానీ పాటలు పెట్టా బోర్ కొడుతుంది. అరే ఎందుకు పాటలు ఏంటి కోమ అయిపోతారు మీరు. మసగ చీకటిలో మల్లె తోట వెనకాల. సరే ఫోన్ నువ్వు చెప్తా. కోమకైతామో కోమలకు పోతాము. కోమలకు కాదురా. ఎందుకు వాడు ఒకసారి వాన్ టేస్ట్ కూడా చూద్దాం రా. నువ్వు ఆ టేస్ట్ చూసినావంటే సరే ఎందుకు లేదు జో, నేను బయట నుంచి నువ్వు అర్థం చేసుకో. వాడు మనకు చాయ్ తాపిస్తుండే ఇప్పుడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నిజమైందా? బండి ఆపనన్నా కనీసం 3 పోతుంది నాకు. చాయ్ తాగు. ఇప్పుడు వాడు ఎందుకు మనకి హెడ్ఏక్ వస్తే వాడు చాయ్ తాపిస్తాడు కదా, హెడ్ఏక్ దాంతో పోతుంది. అదే అన్న, ఇప్పుడు నేను వాన్ పాటలు వినుకుంటే నేను ఈ డ్రైవింగ్ లో కూర్చోలేనన్నా ప్లీజ్. సార్ వద్దులేరా, పాటలే వద్దు, మౌనం పాట ఇవ్వండి కార్లో కూర్చొని. అట్లనే నేను జూ నువ్వు వంట వేసి చూడే బండి ఆపును. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాన్ పాట నేను కూడా వెయిట్ చేస్తా. సరే పెడదాం. అదే బెటర్ పాటలు లేదు అక్కడ నీకే సార్ అన్న. సరేనా బండి ఆపన్నా ప్లీజ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎట్రా పాటలు ఏమ్రా మనోడేమన్నా లవ్ ఫెయిల్యూరా ఏంది? మా బతుకంతే అన్నా. ఏడ పోయి నీవే పాటలన్నా. ఏమ్రా శివ రే, ఏం పాటలు ఈ లవ్ ఫెయిల్యూర్ రా? ఎంత బాగుందా నా పాట. ఏ పిల్ల కోసం రా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ పాటన్నా మాడుతున్నాను ఆయన కనీసం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో అనిపిస్తలేదురా. అట్లా మీదకి వస్తున్నారా? యారే
రే ఏమనకరా ఆడొస్తున్నాడు రా రే రారే ఆడొస్తున్నాడు రా తెలియదా అన్న నీకు దేకో మై రౌడీసం అతని శరీర భాగాలను మొండాన్ని తలను వేరు చేశాడు. రా రా మావాడు ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తావు చూస్తుందా ఆరేత్తు ఇదరా రాచిన అన్నా మెయిన్ అయ్యా ఉన్నావు బోలానా అన్న రీ మాట్లాడరా రీ అన్నా అన్నా నేను కాదన్నా వీడన్నాడన్నా అన్నా నేను కాదన్నా వీడన్నా అన్నా కారు ఎందుకన్నా దిగడం అన్నా చెప్పన్నా అరే శివ వస్తుందా గట్టి కొడుతున్నట్టు పాపం వస్తుంది గుద్దవాళ్ళు కొట్టిండ్రా అవసరం అరా నేనున్నా అన్న గుద్దవాళ్ళు కొట్టిండ్రా అవసరం అరా నేనున్నా అన్న శనివారం ఇవాళ వాడేస్తుండే లేకుంటే శనివారం అయితే కొట్టొద్దారా మా అమ్మ ఒట్టేపించు మళ్ళా నీ అమ్మ కాదురా నా అమ్మ. శనివారం అని చెప్పి నాకు గుద్దవాళ్ళు దిగిండు వాడు తురుకోడన్నా వానికి ఏ వారం ఉండదు అన్ని వారం శనివారాలే వానికి సరేలే ఇంక పోదాం నాడు నా అయోధ్య ఏమో ఇంటికి దెంగేద్దాం అయోధ్య ఏమో ఇంటికి దెంగేద్దాం